ఐపీఎల్ 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ బోని కొట్టింది. ఆడిన తొలి 2 మ్యాచ్ల్లో ఓడిన ముంబై జట్టు ఎట్టకేలకు తన హోమ్ గ్రౌండ్ లో ఆడిన మ్యాచ్ లో విజయం సాధించింది. నిన్న సోమవారం కోల్కతా నైట్ రైడర్స్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఈ ఎడిషన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలుత కేకేఆర్ ను 116 రన్స్ కి ఆల్అౌట్ చేసిన ముంబై ఆ లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే ఛేదించేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేకేఆర్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అయితే తన బౌలర్లపై విశ్వాసంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్ ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ ముంబై బౌలర్లు విజృంభించారు. తొలి ఓవర్లోనే సునీల్ నరైన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు ట్రెంట్ బౌల్ట్. ఇక ఆ తర్వాత ఓవర్లో క్వింటన్ డికాక్ వికెట్ ను పడగొట్టాడు దీపక్ చాహర్. ఆ తర్వాత యువ పేస్ సంచలనం అశ్విన్ కుమార్ 4 వికెట్లు పడగొట్టి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లోకి అరంగేట్రం చేసిన అశ్విన్ తొలి బంతికి అజింక్య రహానెను అవుట్ చేశాడు. ఆ తర్వాత రింకు సింగ్, మనీష్ పాండే, అండ్రీ రసెల్ ను పెవిలియన్ పంపించాడు. దీంతో కేకేఆర్ 16.1 ఓవర్లలో 116 రన్స్ కి ఆల్అౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 12.5 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. ఓపెనర్ ర్యాన్ రికల్టన్ 41 బంతులు 60 రన్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. చివర్లో సూర్య 20 రన్ చేసి మ్యాచ్ ను ముగించేశాడు. ఇక మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై అశ్విన్ కుమార్ మాట్లాడాడు. వేసిన తొలి ఓవర్ తొలి బంతికి వికెట్ తీసిన అశ్విన్ కుమార్ మొత్తం 3 ఓవర్లు వేసి 24 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో తన ప్రదర్శనపై మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. టీం మేనేజ్మెంట్ తో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహకారంతోనే ఈ సంచలన ప్రదర్శన చేశానని చెప్పాడు. ఈ మ్యాచ్ కు ముందు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నానని, అరంగేట్రం నేపథ్యంలో భోజనం కూడా చేయలేదని అశ్విన్ కుమార్ తెలిపాడు. ఓన్లీ అరటిపండు మాత్రమే తిని ఈ మ్యాచ్ ఆడానని చెప్పాడు. అయితే ఈ మ్యాచ్ లో తన ప్రదర్శన చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్ కు ముందు ఒత్తిడికి గురైన జట్టులోని వాతావరణం నా ఒత్తిడిని తగ్గించింది. తొలి మ్యాచ్ ఆడుతున్నాననే ఒత్తిడిలో నాకు ఆకలి కూడా వేయలేదు. ఒక అరటిపండు మాత్రమే తిన్నా. ప్రణాళికలకు తగ్గట్లుగా బౌలింగ్ చేసి ఫలితాన్ని రాబట్టానని అశ్విన్ కుమార్ తెలిపాడు. అలాగే టీం మేనేజ్మెంట్ నాకు ఓ విషయం చెప్పింది. ఈ రోజు నీ అరంగేట్రం నీ నైపుణ్యాలను నమ్ముకొని ఆడమని చెప్పింది. అలాగే మా కెప్టెన్ కూడా అండగా నిలిచాడని, పిచ్ పై ఎలా బౌలింగ్ చేయాలో కూడా చెప్పాడని అశ్విన్ కుమార్ తెలిపాడు. అలాగే ఈ రోజు మా ఊరు మొత్తం నా ఆటను చూస్తుంది. ఇది నాకు చాలా సంతోషంగా ఉందని అశ్విన్ కుమార్ తెలిపాడు.